ఢిల్లీ ఎన్నికలు అనేకమైన సర్వేలు, ఎన్నికల ముందు సర్వేలు, ఎన్నికలైన తర్వాత ఎగ్జిట్ పోల్స్, ముందు నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేసి ఢిల్లీ రాష్ట్రాన్ని కైవసం చేసుకోబోతుందని సర్వేలు అవే చెప్పినాయి, ఎగ్జిట్ పోల్స్ కూడా అవే చెప్పినాయి. ఆమ్ ఆద్మీ పార్టీ పతనం అవుతుందని అందరూ ఊహించిందే. ఆమ్ ఆద్మీ పార్టీ మొట్టమొదటిసారిగా 2013లో రంగప్రవేశం చేసింది. కొన్ని సీట్లు కైవసం చేసుకుని కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పార్టీ మొట్టమొదటిసారిగా ఢిల్లీ ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. తర్వాత అక్కడ కేంద్ర ప్రభుత్వం సహకరించటం లేదని చెప్పి ఆయనంతకు సభను రద్దు చేసి 2015లో మళ్ళీ ఎన్నికలకు వెళ్ళారు. 2015 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో 0 కొట్టింది. భారతీయ జనతా పార్టీకి అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి 67 సీట్లు వస్తే భారతీయ జనతా పార్టీకి 3 సీట్లు వచ్చినాయి. ఇక 5 ఏళ్ల పరిపాలన అయిన తర్వాత 2020లో మళ్ళీ ఎన్నికలు, మూడోసారి ఎన్నికలు జరిగితే అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి 62 సీట్లు, భారతీయ జనతా పార్టీకి 8 సీట్లు వచ్చాయి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ 0 కొట్టేసింది. 2025లో జరిగిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ 0, ఆమ్ ఆద్మీ పార్టీ 22కు పరిమితమైంది. భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా 48 సీట్లలో విజయం సాధించింది. ఇప్పుడు మనం గమనించవలసింది ఏంటంటే 1993లో మొట్టమొదటిసారిగా ఢిల్లీ రాష్ట్రం ఏర్పడింది. 5 ఏళ్ల పాటు భారతీయ జనతా పార్టీ పరిపాలన సాగించింది. అప్పట్లో 3 ముఖ్యమంత్రులు ఢిల్లీ పీఠాన్ని పరిపాలించారు. సాహెబ్ సింగ్ వర్మ, అలాగే మదన్ లాల్ ఖురానా, ఆఖరి ముఖ్యమంత్రిగా సుష్మా స్వరాజ్. 98లో అప్పుడు ఢిల్లీకి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఒక మహిళ వల్లనే, ఆమె వల్లనే గెలిచింది. పార్టీ గొప్పదనం కాదు, షీలా దీక్షిత్. ఆమె కుంభకోణాలకు వ్యతిరేకం, అవినీతికి వ్యతిరేకం, పక్షపాత ధోరణికి వ్యతిరేకం, అవసరమైతే పార్టీని కూడా ధిక్కరించే శక్తి ఉన్న మహిళ. షీలా దీక్షిత్ 15 సంవత్సరాల పాటు ఢిల్లీని పరిపాలించింది. 98లో గెలిచింది. మళ్ళీ రెండోసారి కూడా, అప్పుడు రెండోసారి వచ్చేసరికి యూపీఏ ప్రభుత్వం ఉంది. యూపీఏ ప్రభుత్వం 2004 నుంచి 2014 వరకు ఉంది. అంటే షీలా దీక్షిత్ కలిసి వచ్చిన అంశం ఏంటంటే, ఆమె ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 ఏళ్ల కాలం పాటు అక్కడ కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్ల 2 ఢిల్లీ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఒకే పార్టీ అవటం వల్ల అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు షీలా దీక్షిత్ వల్ల జరిగాయి. షీలా దీక్షిత్ వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పతనం అయిపోయింది. ఇక 2013 తర్వాత వాషౌట్. షీలా దీక్షిత్ ఉన్నప్పుడు ఆమె పట్టుదల గల మహిళ. ఆమె కామన్వెల్త్ గేమ్స్ ఏర్పాటు చేయడానికి కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసింది. ఈ మెట్రో రైలు వ్యవస్థని ఆమె ప్రతిష్టాత్మకంగా తీసుకుని దాన్ని ఏర్పాటు చేసింది షీలా దీక్షిత్. ఆ విధంగా 98లో గద్దెనెక్కి 2003, 2008, మళ్ళీ 2013 వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఇక తర్వాత ఈయన కేజ్రీవాల్ గద్దెనెక్కాడు. ఎంతసేపు కేంద్రాన్ని నిందించటం,
కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఇప్పుడు ఆయన ఏదో బస్తీ దవాఖానా అని పెట్టాడు. ఆ బస్తీ దవాఖానాకి నిధులు ఎవరిచ్చేది? ఆయుష్మాన్ భారత్ కింద కేంద్ర ప్రభుత్వ నిధులతో బస్తీ దవాఖానా పెట్టి ఇదేదో నేను చెప్పి పెట్టానంటాడు. ఆ బస్తీ దవాఖానలో చేసే పరీక్షలు, మందులు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు. ఈయన ఆయుష్మాన్ భారత్ మేము ఇస్తాం, ప్రతి ఢిల్లీ పౌరుడికి 5 లక్షల వరకు ఉచితంగా వైద్యం చేసే అవకాశం ఇస్తానంటే దాన్ని ఇది ప్రధానమంత్రి మోదీ ప్రవేశపెట్టాడు కనుక నాకు వద్దని తిరస్కరించాడు. ఢిల్లీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎప్పుడూ పొద్దున్న లేచినప్పటి నుంచి ఢిల్లీ కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ వైఖరి వల్ల ఢిల్లీ ఆశించిన రీతిలో అభివృద్ధి చెందటం లేదనే భావన ఢిల్లీ పౌరులకు కలిగింది. అక్కడ ఒక సర్వే జరిగింది. నిరక్షరాస్యులు, స్కూల్ డ్రాప్అవుట్స్ వీళ్ళు కొద్ది శాతం అధికంగా కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి వేశారు. విద్యాధికులు, గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, వృత్తులలో ఉండే వాళ్ళందరూ కూడా అధిక శాతం భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చారు. అక్కడుండే ఢిల్లీ పౌరులు, విద్యాధికులు, మేధావులు, విజ్ఞులు వాళ్ళు కేంద్ర ప్రభుత్వము యూపీఏ ఉన్నప్పుడు షీలా దీక్షిత్ ఉండటం వల్ల అభివృద్ధి జరిగింది, కేజ్రీవాల్ వచ్చాడు, తిరోగమన దశలోకి వెళ్ళింది, అందువల్ల ఈ కేంద్రంలో ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీని మనం ఢిల్లీలో గెలిపిస్తే మన బతుకులు బాగుంటాయి అని చెప్పి వాళ్ళు అర్థం చేసుకుని డబుల్ ఇంజన్ సర్కార్ దిశగా ఢిల్లీలో ఉండే పౌరులు అడుగులు వేశారు. విశేషం ఏంటంటే కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ రెండు కలిసి పోటీ చేస్తే భారతీయ జనతా పార్టీ కొంచెం గడ్డు కాలమే ఎదురయ్యేది. వాళ్ళిద్దరూ వేరువేరుగా పోటీ చేయటం వల్ల భారతీయ జనతా పార్టీ సునాయాసంగా విజయం సాధించగలిగింది. ఈ విశేషం ఏంటంటే 2020 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసి అభ్యర్థులే మేము పోటీలో లేము, నామినేషన్ దాఖలు చేశారు, మేము పోటీలో లేము, మీరు ఆమ్ ఆద్మీ పార్టీకి ఓట్లేసేయండి అని చెప్పేశారు. ముస్లింలు 2020 ఎన్నికల్లో 2015 ఎన్నికల్లో కూడా అందరూ ఆమ్ ఆద్మీ పార్టీకి ఓట్లేశారు. ఇప్పుడు 2025 వచ్చేసరికి ఈ ముస్లింలందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓట్లేశారు. ఆ ముస్లింల ఓట్లు చీలిపోవటం వల్ల భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చిన అంశం. ఇంకొకటి 1 ఫిబ్రవరిన కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఎవ్వరు ఊహించని విధంగా ఒక మధ్యతరగతి వాడు భుజాలు ఎగరేసుకునే విధంగా ఇన్కమ్ ట్యాక్స్ 12 లక్షల వరకు మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టవలసిన అవసరం లేదు అనే నిర్ణయం ప్రకటించడం. ఢిల్లీలో చాలామందికి 12 లక్షల ఆదాయం వస్తుంది. దాంతో ఈ ఇన్కమ్ ట్యాక్స్ పరిధిని పెంచటం అనేది ఈ ఎన్నికల్లో 1వ తారీఖు పెంచారు, 5వ తారీఖు అసెంబ్లీ ఎన్నిక. వాళ్ళందరూ ఆనందంతో భారతీయ జనతా పార్టీ బ్రహ్మాండం, మేము ట్యాక్స్ కట్టకుండా మాకు వెసులుబాటు కల్పించిందని ఓటేసేశారు. ఇంకోటి ఏం చెప్పారు భారతీయ జనతా పార్టీ, ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ విద్య, వైద్యం, విద్యుత్ విషయంలో ఏదైతే వాళ్ళు పథకాలు అమలు చేస్తున్నారో వాటిని మేము కొనసాగిస్తాము, ఇంకా వాటిని మెరుగుపరుస్తామన్నారు. మీకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నారు, మేము ఇస్తాం. మీకు ఉచిత వైద్యం, బస్తీ క్లినిక్లు ఇంకా మెరుగులు దిద్దుతాం. ఇంకా మీకు కావలసిన వైద్య సదుపాయాలు మెరుగుపరుస్తాం. అట్లాగే నాణ్యమైన విద్యను కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా మేము కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి ఆ పథకాలన్నీ కొనసాగిస్తామంటూనే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో, తమిళనాడు రాష్ట్రాల్లో ఏ విధంగా ఉచితాలు ప్రకటిస్తారో అదే పందాలో భారతీయ జనతా పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీని చావు దెబ్బ కొట్టడానికి ప్రకటించేశారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో కొంతమందికి అనుమానాలు ఉన్నాయి.
చంద్రబాబు నాయుడు అన్ని ఉచితాలు అంటున్నారు, కేంద్రం అంగీకరిస్తుందంటే చంద్రబాబు నాయుడు బాటలోనే ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నికల హామీలు గుప్పిచ్చేసింది. వాటిని అమలు చేయడానికి కావాల్సిన ఆర్థిక వనరులు ఉన్నాయి వాళ్ళకి. ఏం చెప్పారు? ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు పథకము అన్న క్యాంటీన్, 5 రూపాయలకు భోజనం, 5 రూపాయలకు టిఫిన్. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ మేనిఫెస్టోని తీసుకెళ్ళి ఢిల్లీలో అమలు చేశారు. ఎక్కడైతే రెక్కాడితే కానీ డొక్క